ఖైదీ నెంబర్ 150 చిత్రం చిరంజీవి 150వ సినిమాగా ఎలా అవుతుంది అంటూ టాలీవుడ్ లో పెద్ద చర్చలు జరిగిన విషయం తెలిసిందే. మగధీరలో చిరంజీవి చేసిన గెస్ట్ రోల్ ను కౌంట్ చేసి 149 సినిమాలు అని చెప్పుకున్నప్పుడు చిరంజీవి బ్రూస్లీ సినిమాలో చేసిన గెస్ట్ రోల్ ను కూడా కౌంట్ చేయాల్సిందే అంటూ పెద్ద చర్చలే జరిగాయి. అయితే ఈ కామెంట్స్ ను లెక్క చేయకుండా ఖైదీ నెంబర్ 150 చిరంజీవి 150వ సినిమా అని ప్రచారం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు పవన్ హీరోగా నటించిన సినిమాలు 22 మాత్రమే. ఈ లెక్కల్లో చూసుకుంటే పవన్ త్రివిక్రమల్ది 23వ చిత్రం అవ్వాలి. అయితే ఈ సినిమాకి ఒక ల్యాండ్ మార్క్ కలరిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పవన్ చేసిన గెస్ట్ అపియరెన్స్లను కూడా పరిగణలోకి తీసుకొని దర్శకుడు త్రివిక్రమ్ తమ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి పవన్ 25వ సినిమా అన్న కొత్త ప్రచారానికి తెర తీసినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినీ అరంగేట్రం చేసి 20 ఏళ్లు పూర్తయిపోయిన నేపథ్యంలో కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ 20 సంవత్సరాల స్పెషల్ వేడుకలు కూడా చేసిన నేపథ్యం తెలిసిందే. అదే విధంగా పవన్ త్రివిక్రమ్ల మూవీకి మరింత క్రేజ్ తీసుకురావడానికి ఈ మూవీకి PK25 హ్యాష్ ట్యాగ్ ని ఫిక్స్ చేయడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ తన కెరియర్ మొత్తం మీద 2 సినిమాల్లో కేమియో రోల్స్ చేసి ఉన్న నేపథ్యం తెలిసిందే. శంకర్ దాదా MBBS లో ఒకే ఫ్రేమ్ లోను, శంకర్ దాదా జిందాబాద్ లో క్లైమాక్స్ ఫైట్ లోను పవన్ కనిపించాడు. దీనితో పవన్ సోలోగా చేసిన 22 సినిమాలకు శంకర్ దాదా సిరీస్ ని కూడా జోడించేసి పవన్ కు 24 సినిమాలు పూర్తయిపోయినట్లే అనే లెక్కలు తయారు చేసి పవన్ త్రివిక్రమ్ల మూవీకి పవన్ 25వ సినిమా అనే కలర్ ఇవ్వబోతున్నారు అని తెలుస్తుంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీకి మరింత క్రేజ్ తో పాటు మరింత భారీ బిజినెస్ జరగాలి అంటే లెక్కల్లో ఈ మాత్రం మార్పులు చేయాలి అని త్రివిక్రమ్ భావిస్తున్నాడు అనుకోవాలి. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.